హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ యువరాజ్ని ఎలా అయినా నిర్దోషి అని నిరూపించడానికి జేడీ కేడీగా మారడానికి ఇంటి నుండి బయలుదేరుతారు. కౌశికికి జగదాత్రిపై డౌట్ వస్తుంది. జగదాత్రికి ఎక్కడైతే గాయమైందో సేమ్ ప్లేస్లో జేడీకి కూడా గాయం అవ్వడం అండ్ తను యువరాజ్ వైపు వాదించడం, ఇదంతా చూసి ఖచ్చితంగా జగదాత్రి కేదార్ని ఫాలో అవ్వాలి. అప్పుడు వీళ్ళు నిజంగా జేడీ కేడియా కాదా అని నాకు కన్ఫర్మేషన్ వస్తుంది అని కౌశికి జగదాత్రి కేదార్లని ఫాలో అవుతుంది. జగదాత్రి కేదార్ కార్లో బయలుదేరుతూ, ముందు మనం మల్లన్న ఇంటికి వెళ్ళాలి కేదార్, వాళ్ళ వైఫ్తో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి మల్లన్న ఎవరైతే చనిపోయాడో ఆ మల్లన్న ఇంటికి వెళ్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా అలా వాళ్ళ వైఫ్ అయితే చూస్తూ ఉంటుంది జగదాత్రి కేదార్ వైపు. అమ్మ లోపలికి రావచ్చా అని అడుగుతారు. రండి మేడం అని జగదాత్రి కేదార్గానే వెళ్తారు మల్లన్న ఇంటికి. అమ్మ మేము యువరాజ్ వాళ్ళ తమ్ముడు అండ్ నేను తన వైఫ్ని అని ఇంకా కేదార్ జగదాత్రి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. వెంటనే ఇంకా మల్లన్న వాళ్ళ వైఫ్ అయితే చాలా కోపంగా, అమ్మ ఇదిగో ఇతని అన్నయ్య వల్ల మా ఆయన చనిపోయాడు, మా జీవితమే నాశనం అయిపోయింది, మేము రోడ్డున పడ్డాం, ఇంకా ఏం చెప్పడానికి ఇక్కడికి వచ్చారు అని కోపంగా అరుస్తూ ఉంటుంది జగదాత్రి కేదార్ వైపు మల్లన్న వాళ్ళ వైఫ్. అప్పుడే కరెక్ట్గా కౌశికి ఆ ఇంటికి రీచ్ అవుతుంది. కౌశికిని చూసి ఒక్కసారిగా జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు. వదినా మీరిక్కడికి అని అంటుంది. దాత్రి మీరు ఎక్కడికి వెళ్తున్నారా అని మేము ఈ దగ్గరికి వచ్చాను, మీరు ఇక్కడికి వచ్చారా అని అంటారు. ఇంకా వెంటనే జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఏంటమ్మా ఇంకా ఏం చేయడానికి వచ్చారు? మా ఆయన్ని చంపేశారు, ఇప్పుడు నన్ను కూడా చంపేయాలని వచ్చారా? చెప్పండి అని అడుగుతుంది మల్లన్న వాళ్ళ వైఫ్. లేదు, మీకు సహాయం చేయడానికి వచ్చాను అని అంటుంది జగదాత్రి. ఏంటి సహాయమా అని అంటారు. అవును, ఎలాగో జరగాల్సింది జరిగిపోయింది, మనం మనిషి ప్రాణాలని తిరిగి తీసుకురాలేం, కాకపోతే మీకు సహాయంగా ఉండాలి కదా అని అంటుంది జగదాత్రి. ఇంకలా చూస్తూ ఉంటుంది మల్లన్న వాళ్ళ వైఫ్. అప్పుడే కేదార్ జగదాత్రి ఇద్దరు ఇల్లంతా గమనిస్తూ ఉంటారు. జగదాత్రి ఆ మల్లన్న వాళ్ళ వైఫ్తో మాట్లాడుతూ ఉంటే కేదార్ మొత్తం ఇల్లంతా గమనిస్తూ ఇంకా రూమ్లోకి వెళ్ళి చూసేసరికి రూమ్ బెడ్ కింద నోట్ల కట్టలు కనబడతాయి. ఒక్కసారిగా కేదార్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇంకా కౌశికి కూడా ఆవిడికి అభయం ఇస్తూ ఉంటుంది. మీరేమీ కంగారు పడకండి, నా ఫ్యాక్టరీలో మీకు జాబ్ ఇప్పిస్తాను, మీ పిల్లల భవిష్యత్తుకి మేం గ్యారంటీ ఇస్తామని పాపం మాటిస్తూ ఉంటుంది కౌశికి. దేవతలంటే ఎక్కడో ఉంటారనుకున్నానమ్మా, కానీ మీ రూపంలోనే ఉన్నారు, చాలా సంతోషంగా ఉందని మల్లన్న వాళ్ళ వైఫ్ దండం పెడుతుంది. ఇంకలా జగదాత్రి కేదార్ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. వదినా మేము స్కూల్కి వెళ్తాం, మీరు బయలుదేరండి వదినా అని అంటుంది. సరే దాత్రి అని వెళ్ళిపోతూ జగదాత్రి కేదార్ జేడీ కేడి ఒకటి అనుకున్నారు, కానీ వీళ్ళు ఇక్కడ చూడ్డానికి వచ్చారా అని చెప్పి కౌశికి అలా వెళ్ళిపోతుంది. అమ్మయ్య కేదార్, మనం యూనిఫామ్లో రాకపోవడం చాలా మంచిదైంది, లేకపోతే వదిన మనల్ని ఖచ్చితంగా కనిపెట్టేసేది అని అంటారు. అవును అవును దాత్రి, ఇప్పుడే మనం జేడీ కేడీగా మారుదామని ఇంకా కేదార్ జగదాత్రి జేడీ కేడీగా మారి బయలుదేరుతారు. ముందు మనం ఒకసారి మల్లన్న అటాప్సీ రిపోర్ట్ని చూడాలి కేదార్, అప్పుడే మనకంతా తెలుస్తుంది అని అంటారు. అది పోలీస్ స్టేషన్లో ఉంటుంది దాత్రి, రా వెళ్దామని జేడీ కేడీ ఇద్దరు పోలీస్ స్టేషన్కి బయలుదేరుతూ ఉంటే ఒక్కసారిగా జేడీ కార్ ఆపమని అంటుంది. వెంటనే కార్ ఆపుతాడు కేడీ. ఏమైంది జేడీ అని అడుగుతారు. కేడీ ఒకసారి చూడు అని అంటుంది. అప్పుడే ఒక బెగ్గర్ అయితే ఇంకా అలా ఏదైతే మల్లన్నని ప్యాక్ చేశారో సూట్ కేసులో, యువరాజ్ కార్లో దొరికిన సూట్ కేసు ఉంటుందో ఆ సూట్ కేసుని ఇంకలా తల కింద పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడీ అండ్ కేడీ. వెంటనే జేడీ ఆ బిచ్చగాడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి తాత అని అంటుంది. మేడం నన్నేం చేయొద్దు మేడం అని భయపడుతూ ఉంటారు. అయ్యో మీరేమీ కంగారు పడకండి, నేను మిమ్మల్ని ఏమీ కొట్టడానికి రాలేదు, మీకు ఈ సూట్ కేసు ఎక్కడ దొరికింది అని అడుగుతారు. ఇదా, అదిగోండి మేడం అక్కడ చెత్త కుప్ప ఉంది కదా అక్కడ దొరికింది అని అంటారు. ఏంటి చెత్త కుప్పలో దొరికిందా అని కేడి ఆలోచనలో పడతాడు. ఎప్పుడు దొరికింది అని అడుగుతారు.
ఎప్పుడంటే మొన్న రాత్రి మేడం అని అంటారు. మొన్న రాత్రి? మొన్న సాయంత్రమే కదా యువరాజ్ని అరెస్ట్ చేశారు. అసలు ఒక సూట్ కేసులో డెడ్ బాడీ దొరికిందంటే ఒక్క చిన్న ఎవిడెన్స్ని కూడా వదిలిపెట్టకూడదు. బట్ వీళ్ళు ఇక్కడ సూట్ కేస్, ఇంత పెద్ద సూట్ కేస్నే బయట పడేశారు అంటే క్లియర్గా అర్థమవుతుంది అని అంటుంది జేడీ. అవును జేడీ, వీళ్ళు కావాలనే సాక్ష్యాల్ని మ్యానిపులేట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారు. ఆ తాయారు పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కొనేసినట్టుంది జేడీ అని అంటాడు కేడీ. కానీ మనం మాత్రం డ్యూటీని సిన్సియర్గా చేస్తాం కదా కేదార్, ఇంకేమీ కంగారు పడక్కర్లేదు. ఈ సూట్ కేసుపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ని డీటెయిల్డ్గా తీసుకుంటే చాలు. అసలు యువరాజ్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా లేదా అని ఒక్కటి చెక్ చేస్తే చాలు కదా కేడీ, అంతా బయటపడిపోతుంది అని ఇంకా సూట్ కేసుని తీసుకొని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు జేడీ అండ్ కేడీ. కేడీ, ఒక్క నిమిషం, అసలు మల్లన్న చనిపోయాడంటావా అని అంటుంది జేడీ. జేడీ అంటే అని అంటారు. అవును జేడీ, మల్లన్న చనిపోయి ఉంటాడా? ఒకవేళ అటాప్సీ రిపోర్ట్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. పద వెళ్దాం అని ఇంకా జేడీ కేడీ ఇద్దరు పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. ఇన్స్పెక్టర్ అలా ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. యువరాజ్ జైల్లో ఉంటారు. వెంటనే జగదాత్రి కేదార్ అలియాస్ జేడీ కేడీని చూసి సెల్యూట్ చేస్తారు ఇన్స్పెక్టర్. మేము ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడికి వచ్చాం అని అంటారు. ఏంటది మేడం అని అడుగుతారు. ఒకసారి మల్లన్న అటాప్సీ రిపోర్ట్ ఇవ్వండి అని అంటారు. అటాప్సీ రిపోర్ట్ అంటే అని అంటారు. అదే సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటారే, దాన్నే అటాప్సీ రిపోర్ట్ అంటారు అని అంటారు. తెలుసు సార్, కానీ అని ఆలోచనలో పడతాడు. ఏంటి ఆలోచిస్తున్నారు, ఇంకా రెడీ చేయలేదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట ఇన్స్పెక్టర్. అంటే అది అని అనేలోపు యువరాజ్ చూస్తూ ఉంటాడు. అది వాడి విషయంలో మీరు ఎంత కవర్ చేస్తున్నారో నాకు అర్థమైంది అని అంటాడు యువరాజ్. నువ్వు ఊరుకో, కానిస్టేబుల్ త్వరగా తీసుకురా అని అంటారు. సార్ ఇదిగోండి సార్ రిపోర్ట్ అని చెప్పి అప్పుడే వచ్చిన రిపోర్ట్ని చూపిస్తారు. ఇప్పటికిప్పుడు ప్రింట్ చేశారనమాట, బాగుంది అని జగదాత్రి అలా ఇంకా రిపోర్ట్ని చూస్తూ ఉంటుంది. కాజ్ ఆఫ్ డెత్ కత్తిపోట్లు. అతని బాడీపై అన్ని కత్తిపోట్లు దిగాయా? మరి ఆ నైఫ్పై యువరాజ్ ఫింగర్ ప్రింట్స్ ఉందా అని అడుగుతారు. మేడం అంటే నైఫ్ మాకు దొరకలేదు మేడం అని అంటారు. సూట్ కేస్ దొరికింది కదా, పోనీ దానిపై యువరాజ్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా? ఒకసారి సూట్ కేస్ చూపించండి అని అంటుంది జేడీ. సూట్ కేస్ అంటే అని అంటారు. ఇది మీరు చేసే డ్యూటీ. ఇంపార్టెంట్ ఎవిడెన్స్ని చెత్త కుప్పలో పడేసి ఇక్కడికి వచ్చి యువరాజే నేరం చేశాడు, యువరాజే ఘోరం చేశాడని తనపై నిందలు వేస్తున్నారు. మీకు పైనుండి బాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టే ఇలా చేస్తున్నారు. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఒంటిపై యూనిఫామ్ ఉన్న ప్రతి ఒక్కరు కరెక్ట్గా డ్యూటీ చేయాలి. ధర్మానికి, న్యాయానికి, చట్టానికి కట్టుబడి ఉండాలి. అలా లేకుండా లంచాలు తీసుకుంటున్న మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకరోజు శిక్ష పడాలి, పడుతుంది అని మొహం మీద విసిరి కొడుతున్న రిపోర్ట్స్ని జేడీ ఇంకలా వచ్చి మల్లన్న ఎక్కడున్నాడో తెలుసుకోవాలి జేడీ, వాడు ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది, వాడు ఖచ్చితంగా మీనన్ ప్రొటెక్షన్లోనే ఉండుంటాడు అని అంటారు. అవును, మీనన్ నంబర్ని ట్రాక్ చేయాలి, మీనన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా మీనన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు జేడీ అండ్ కేడీ. ఇది ఇలా ఉండగా కౌశికి ఆలోచనలో పడుతుంది. ఇంకా వెంటనే కౌశికి అయితే అయినా జగదాత్రి కేదార్ జేడీ కేడీ అని డౌట్ నాకు ఎందుకు వచ్చింది? ఆ దెబ్బ వల్లే కదా. ఒకసారి నేను జేడీకి కాల్ చేస్తాను, అదే టైంకి జగదాత్రికి కాల్ చేస్తాను, ఇద్దరు ఒకేసారి లిఫ్ట్ చేస్తే అప్పుడు చూస్తాను అని ఇంకలా కౌశికి జేడీకి జగదాత్రికి ఒకేసారి కాల్ చేస్తుంది. ఇంకప్పుడే జేడీ కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో చెప్పండి అని అంటుంది. జేడీ, నువ్వే మా తమ్ముడిని ఎలా అయినా చూసుకోవాలి, నేను మీపై రిలై అవుతున్నాను అంటే ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా అతను దొరికినట్టే, మీరేమీ కంగారు పడకండి అని కాల్ కట్ చేస్తారు జేడీ. జగదాత్రి కాల్ లిఫ్ట్ చేయదు. ఇంకా ఆలోచనలో పడుతుంది కౌశికి. ఇంకా జేడీ కేడీ ఇద్దరూ కరెక్ట్గా మల్లన్న ఇంటి దగ్గర అలా కాపు కాస్తూ ఉంటారు. ఖచ్చితంగా
మల్లన్న వస్తాడు అని చెప్పి ఇంకా జేడీకేడి ఇద్దరు వేరే వేషాలలో వేరే గెటప్స్లో అక్కడ నించొని ఉంటారు. అప్పుడే మిడ్ నైట్ అవుతుంది. మల్లన్న ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళ ఇంటికైతే వస్తాడు. ఏమయ్యా వచ్చావా అని చెప్పి మల్లన్న వాళ్ళ వైఫ్ అతన్ని లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా వెంటనే జేడీకేడి ఇద్దరు చూసి, జేడీ దొరికిపోయాడు, రా వెళ్దామని చెప్పి ఇంకలా జేడీకేడి ఇద్దరు తలుపుని గట్టిగా తన్ని లోపలికి వెళ్తారు. మల్లన్న రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే మల్లన్న అండ్ వాళ్ళ వైఫ్ ఇంకా అలా గన్ పెడుతుంది. జేడీ, ఏంటి చనిపోయిన వాడివి ఎక్కడో ఉండకుండా నీ వైఫ్ని చూడ్డానికి వస్తావని నాకు తెలుసు, అందుకే నిన్ను బ్రతికున్నప్పుడే తీసుకువెళ్ళాలనే ఇలా వచ్చాం. ఏరా డబ్బులు తీసుకొని ఇంత నీచానికి ఒడిగడతావా అని అంటారు. జగదాత్రి, మేడం మేడం నన్ను వదిలేండి మేడం అని ఇంకా తోసేసి పారిపోబోతుంటే జేడీకేడి సింహంలా వెంటాడి అతన్ని పట్టుకుంటారు. పట్టుకొని వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. ఇదిగోండి మీరు బెయిల్ టైం 2 days ఉందన్నా, ఈవినింగ్ ఉందన్నా ఇవ్వలేదు. కానీ ఇక్కడ మనిషి బ్రతికే ఉన్నాడు, అసలు మనిషి చనిపోలేదు. అలాంటప్పుడు మీరు ఏం చేసినా ఇక్కడ చెల్లుతుందనుకోవడం తప్పు. మల్లన్న బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఇంకా అలా మల్లన్న బ్రతికే ఉండడంతో ఒక్కసారిగా ఇంకా జేడీని కేడీని వాళ్ళ సిన్సియారిటీని చూసి షాక్లో ఉండిపోతారు మీనన్ అండ్ మిస్టర్ తాయారు. వాడికి చెప్పాను ఎక్కడో దాక్కోమని, ఎందుకు ఇలా చేశాడు అని ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు మీనన్. అలా ఇంకా మినిస్టర్ తాయారు, ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయినట్టేనా మీనన్ అని అంటారు. లేదు తాయారు, ఇప్పుడు నేను గాయపడచ్చు, కానీ తర్వాత ఖచ్చితంగా జేడీ అంత చూస్తా. ఆ జేడీ అంత నా చేతుల్లోనే అని అంటారు. మీనన్, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు మీనన్. ఇప్పుడు నీకు ప్రాణమైన నీ తమ్ముణ్ణి ఆ జేడీ చంపేసింది. నా ప్రాణమైన నా భర్తని, నా కొడుకుని ఆ జేడీ పైకి పంపించింది. అలాంటప్పుడు మనమేం చేయాలి? దానికి కూడా ఆ జేడీకి కూడా మనం పడుతున్న బాధ, కోపం తెలిసేలా చేయాలి. అలా చెయ్యాలి అంటే అసలు జేడీ ఎవరో మనం తెలుసుకొని తన ఫ్యామిలీ మెంబర్స్ని మనం చంపామనుకో, అప్పుడు మనం అనుభవించిన నరకం ఆ జేడీ కూడా అనుభవిస్తుంది మీనన్ అని అంటారు. నిజమే తాయారు, నేను ఇలా ఆలోచించలేదు. నువ్వు చెప్పింది ముమ్మాటికి కరెక్ట్. నా తమ్ముడి చావుతో, నీ భర్త చావుతో ఎంతైతే మనకి బాధను మిగిల్చిందో, ఆ జేడీని ఎవరైతే తన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని కూడా చంపి తనకి గిఫ్ట్గా ఇచ్చి తన ఏడుపుని చూసి మనం నవ్వుకొని అప్పుడు చంపుదాం అని ఇంకా జేడీ అసలు రూపం ఎవరు, జేడీ వెనుకున్న మొహం ఎవరిది అని కనిపెట్టడానికి ఫిక్స్ అవుతాడు. అలా మీనన్ ఇంకా యువరాజ్ నిర్దోషి అని నిరూపితం అవ్వడంతో హ్యాపీగా యువరాజ్ ఇంటికి రీచ్ అవుతాడు. హబ్బోడా అని వైజయంతి వెంటనే వెళ్ళి హక్ చేసుకుంటుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య, అన్నయ్య తిరిగి వచ్చేసాడు అని ప్రశాంతంగా ఫీల్ అవుతుంది పాపం శ్రీవల్లి. చూసావా బో, అబ్బోడు ఎలాంటి తప్పు చేయలేదని నేను చెప్పానా, నువ్వే వినలేదు. ఇప్పుడు చూసుండావా మా అబ్బోడు నిర్దోషిగా ఎలా తిరిగి వచ్చిండాడో అని అంటుంది వైజయంతి. చూస్తున్నాను, అయినా వీడు తప్పు చేయలేదు కదా. సరేలే, చూడు యువరాజ్, ఇప్పటి నిండైనా నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే పులి లాంటి వాళ్ళు నిన్నే తినేస్తారు అనే విషయం మాత్రం నువ్వు మర్చిపోవద్దు అని అంటారు. బాబాయ్, రేపు దీపావళి కదా, అందరం కలిసి సంతోషంగా ఉందాం బాబాయ్ అని చెప్పి కౌశికి అంటుంది. అవునమ్మా, ప్రతి దీపావళికి ఎంప్లాయీస్కి బోనస్ ఇస్తాం కదా అని అంటారు. అవును బాబాయ్, రేపే మన కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవబోతుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిపిస్తున్నాం అని అంటారు కౌశికి. ఇంకా వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా అలా కౌశికి అందరి కోసం బట్టలు తీసుకొస్తుంది. జగదాత్రి, కేదార్, ఇలా రండి, ఇదిగో మీకోసం నేను ఈ శారీని, ఈ కుర్తా పైజామాని తీసుకొచ్చాను. కేదార్, నీకు ఈ కలర్ చాలా బాగుంటుంది అని అంటారు. థ్యాంక్ యూ అక్క అని పాపం ఆ బట్టల వైపు మురిసిపోతూ చూస్తూ ఉంటాడు. అలా కేదార్ అదంతా చూస్తూ యువరాజ్ కుళ్ళుకుంటూ ఉంటాడు. యువరాజ్,
ఇదిగో నీకోసం ఇది తీసుకొచ్చాను అని నిషికాకి యువరాజ్కి కూడా వస్తుంది. ఎంతైనా మీకు వాళ్ళంటేనే ఇష్టం లేండి వదినా, అందుకే వాళ్ళకే ఫస్ట్ ఇచ్చారు అని అంటుంది. నేను ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ అని కాదు, వాడు పెద్ద తమ్ముడు, వీడు చిన్న తమ్ముడు, అందుకే అలా ఇచ్చాను. శ్రీవల్లి ఇలారా అని శ్రీవల్లికి అండ్ బూచి కాచికి అందరికీ పాపం బట్టలు కొంటుంది హ్యాపీగా. కౌశికి ఇంకా అందరూ దీపావళి సెలబ్రేషన్స్లో హ్యాపీగా మునిగి తేలిపోతూ ఉంటారు. అప్పుడే కొంతమంది ఎంప్లాయీస్ అయితే కౌశికి వాళ్ళ ఇంటికి వస్తారు. మేడం, ప్రతి ఇయర్ మీరు కంపెనీ ప్రాఫిట్స్లో ఉన్న లాస్లో ఉన్న బోనస్ మాత్రం ఆపరు, మీలాంటి మంచి హృదయం ఎంతమందికి ఉంటుంది మేడం అని పొగుడుతూ ఉంటారు. పర్లేదు, అయినా ఎంప్లాయీస్ కూడా మమ్మల్ని కదా నమ్ముకొని ఉంటారు. ఆ బోనస్ ఈసారి నా చేత్తో ఇవ్వాలనుకోవటం లేదు, ఈ ఇంటి కోడలి చేత్తోనే బోనస్ని ఇప్పించాలి అనుకుంటున్నాను అని అంటారు కౌశికి. హమ్మి నీ గురించే చెప్తుండేది అని అంటుంది వైజయంతి. తెలుసు అత్తయ్య గారు, మీరు మాత్రం కాస్త నాకు దూరంగా ఉండండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళని చూస్తేనే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది అని అంటుంది. హమ్మి నువ్వు నన్ను దూరం పెడతావా అని మనసులో అనుకుంటుంది. ఇంకలా తనైతే వైజయంతి ఆ వదిన నా పేరు పిలుస్తుంది అని మురిసిపోతూ ఉంటే జగదాత్రి ఇలా రా అని పిలుస్తారు కౌశికి. ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. జగదాత్రి నీ చేత్తో వాళ్ళకి బోనస్ ఇవ్వు, తీసుకో అని అంటారు. వదిన నా చేత్తో ఎందుకు అని అంటుంది. దాత్రి నీ చెయ్యి మంచిది, నువ్వు ఏ పని స్టార్ట్ చేసినా అది సక్సెస్ అవుతుందే కానీ ఫెయిల్ అవ్వదు. చెప్పాను కదా, ఈ ఇంటి పెద్ద కోడలివి నువ్వే కదా, అలాంటప్పుడు నీకే కదా ఇవ్వాలి, నీతోనే ఇవ్వాలకి అని చెప్పి హ్యాపీగా ఎంప్లాయీస్కి బోనస్ అనేది జగదాత్రి చేత్తో ఇప్పిస్తారు కౌశికి. అదంతా చూస్తూ యువరాజ్, నిషిక, వైజయంతి చాలా జలస్గా ఫీల్ అవుతారు. ఇంకా పాపం జగదాత్రి కేదార్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సుధాకర్ కూడా అమ్మ కౌశికి, నేను మనసులో అనుకున్నదే నువ్వు చేసి చూపించావు, నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా అందరూ దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటే వైజయంతి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.